సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటోళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్ళం కాదు. అంటే మందు సిగరెట్లు తాకండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్. ఒకవేళ తప్పు చేసినా పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు వాళ్ళకి మా హార్ట్ఫుల్ గా. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఐఎమ్ గుడ్ రే, ఐఎమ్ ఆల్వేస్ గుడ్. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? థింక్ పాజిటివ్, మనసులో ఏం పెట్టుకోకు. కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. ఎవడన్నా ఏమన్నంటే ఊరుకోకు, ఎవరితోనే ఏమన్నా కూడా ఊరుకోదు. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఫోన్ ఎత్తితే పోతాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నమ్మమంటావు నన్ను? నమ్మాలి మాస్టర్. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు. నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నేను మరీ ఎంత నాకు కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అర్థమైంది, అర్థమైంది. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. అంతా అసమే. బెంగళూరులో, హైదరాబాద్ లో ఒకే టైంలో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా? హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉంది, హైదరాబాద్ లో కాదు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా అనుకోలేదు. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.